శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురువారం. ఈ గురువారం రోజున జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించాడని చెప్పి భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందినటువంటి నంబూద్రి బ్రాహ్మణ దంపతులైనటువంటి ఆర్యమాంబ, శివగురుకులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్నటువంటి కాలడిలో శంకరుడు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందుతారు. పార్వతీదేవి కుమారస్వామి వారికి ఏ విధంగా అయితే జన్మనిస్తుందో ఆర్యమాంబ శంకరుడికి కూడా అదే విధంగా జన్మనిస్తుంది అని శంకర విజయం చెబుతుంది. శంకరుడు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించాడు. ఇక శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపిస్తుంది. శంకరుడు ఏకసంధాగ్రాహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతము అభ్యసించాడు. బాల బ్రహ్మచారిగా శంకరుడు ఒక రోజున భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం తను ఉంచుకున్నటువంటి ఒక ఉసిరికాయను ఆయనకు దానంగా చేస్తుంది. దానికి చెల్లించినటువంటి శంకరుల వారు ఆశువుగా కనకదార స్తోత్రాన్ని చెబుతాడు. ఇక కనకదార స్తోత్రంతో పులకించినటువంటి లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను వర్షింపచేస్తుంది. ఒకనాడు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్లు తీసుకుని రావడానికై వెళుతుంది. అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు శంకరుడు పూర్ణా నదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పిస్తాడు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరుడు జరిపినటువంటి కార్యానికి ఆశ్చర్యచకితులవుతారు. తరువాత సన్యాసం తీసుకునేటటువంటి సమయం ఆసన్నమవడంతో శంకరుడు తల్లిగారి అనుమతి తీసుకుంటాడు. తర్వాత సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్నటువంటి భావంతో తల్లి అందుకు అంగీకరించదు. ఒకనాడు శంకరుడు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంటుంది. అయితే సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని చెప్పి మరణించేటటువంటి సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని చెప్పి తల్లిని వేడుకుంటాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారేటటువంటి మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యకరంగా ఆ మొసలి శంకరులను విడిచిపెడుతుంది. అలా గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసేటటువంటి తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం, రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా సరే స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అంటూ శంకరులు తల్లికి మాట ఇస్తాడు. తరువాత తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తాను అని కూడా చెబుతాడు. తరువాత తల్లిగారి అంగీకారం తీసుకొని శంకరులు కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళతాడు. నర్మదా ఒడ్డున గౌడపాదుల శిష్యుడనేటటువంటి గోవింద భగవత్పాదులు ఉండేటటువంటి ఒక గుహ దర్శనం లభిస్తుంది. వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించేటటువంటి గుహను చూసిన వెంటనే శంకరులకు అడవిల నుండి నడిచొచ్చినటువంటి ఆ అలసట అంతా కూడా ఒక్కసారిగా తీరిపోతుంది. గౌడపాదుల శిష్యులైనటువంటి గోవింద భగవత్పాదులకు నమస్కారం అని చెప్పి వారిని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడుగుతారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అంటాడు. నేను నింగిని కాదు, భూమిని కాదు, అలాగే నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనివాడిని. నేనే శివుడను, విభజన లేనటువంటి జ్ఞానసారాన్ని. ఇక అటువంటి అద్వైత సంబంధమైనటువంటి మాటలు కలిగినటువంటి ఆ శంకరులను గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అంటారు. ఈ బాలకుడు సాక్షాత్తు భూమిపైకి వచ్చినటువంటి పరమేశ్వరుడే అని చెప్పి వారందరూ కూడా కొనియాడుతారు. అలా శంకరుడు మొట్టమొదటిగా గోవింద పాదులకు పాదపూజ చేస్తాడు. గురువులకు పాదపూజ చేసి వారిని చక్కగా సేవించుకుంటాడు. గురువులకు పాదపూజ చేసేటటువంటి సాంప్రదాయం నేటికి వస్తుంది.
గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరుడు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. ఒకనాడు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగించబోతూ ఉండగా శంకరులు తన యొక్క శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయడం కోసం పండితులకు నిలయమైనటువంటి వారణాసికి చేరుకున్నాడు. గురువాజ్ఞతో శంకరులు వారణాసికి చేరుకొని పవిత్ర గంగానదిలో పుణ్యస్నానమాచరించి విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడుపుతాడు. తరువాత అయస్కాంతం ఇనుప రజనను ఆకర్షించినట్లుగా వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనేటటువంటి బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడవుతాడు. ఒకనాడు మాధ్యానికం అంటే మధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకోవడానికై గంగానది వైపు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో 4 శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడతాడు. అప్పుడు శంకరుడు ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమని చెప్పి ఆ చండాలుడితో అడుగుతాడు. ఆ చండాలుడు ఈ విధంగా అడుగుతాడు: సర్వానికి మూలమైనటువంటి అన్నం నుండి నిర్మితమైనటువంటి ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్నటువంటి ఈ శరీరాన్న, లేక లోపల ఉన్నటువంటి ఆత్మన? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది, అంతేకాని అద్వైతం మాత్రం కానే కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమేశ్వరుడే 4 వేదాలతో వచ్చాడు అని చెప్పి గ్రహించి మహాదేవుణ్ణి మనీషా పంచకం అనేటటువంటి 5 శ్లోకాలతో స్తోత్రం చేస్తాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈ విధంగా వివరిస్తాడు. వేదవ్యాసుడు క్రమబద్ధీకరించినటువంటి 4 వేదాలకు అనుసంధానంగా ఉండేటటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలి. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్నటువంటి తప్పుడు అర్థాలను సరిదిద్దే విధంగా ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడే విధంగా ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపించాలి. ఈ విధంగా కర్తవ్యాన్ని బోధించి ఆ పనులు అయిన తరువాత నన్ను చేరుకుంటావు అని చెప్పి పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. తరువాత ఆ విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి కాశీ నుండి బదరికి బయలుదేరుతారు. బదరిలో ఉన్నటువంటి పండితుల సాంగత్యంతో పండిత గోష్ఠులతో పాల్గొంటూ 12 ఏళ్ల వయసులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. తరువాత ఆ బదరీ నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ యొక్క భాష్యాల సారమైనటువంటి అద్వైతాన్ని శిష్యులందరికీ కూడా బోధించడం ప్రారంభించాడు శంకరాచార్యుడు. సనత్ సుజాతీయం, నృసింహతపాని, విష్ణు సహస్రనామ స్తోత్రం, అలాగే లలితా త్రిశతులకు కూడా ఈయనే భాష్యాలు రాశాడు. ఒకనాడు శంకరుడు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసినటువంటి ప్రవచనం ముగించి వెళుతూ ఉండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు రాసినటువంటి భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల తరువాత ఆ వచ్చింది సాక్షాత్తు వ్యాసుడేనని చెప్పి పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు చెబుతాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా అందుకు వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని చెప్పి ప్రశంసిస్తాడు. వేదవ్యాసుడు నిష్క్రమించబోవడం చూసి శంకరుడు, నేను చేయవలసినటువంటి పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తిని ప్రసాదించమని చెప్పి వ్యాసుని కోరగా వ్యాసుడు, లేదు, అప్పుడే నీవు ఈ జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులను అనేకులను నీవు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్థాంతరంగా అంతరించేటటువంటి ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగినటువంటి ఆనందంలో నీకు నేను వరాన్ని ఇవ్వాలని అనిపించేలా ఉంది. కాబట్టి బ్రహ్మ నీకిచ్చినటువంటి 8 సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల యొక్క అనుగ్రహంతో మరొక 8 ఏళ్లు తోడయింది.
పరమశివుని యొక్క కృపచేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్ లభించుగాక అంటూ దీవిస్తాడు వ్యాసుడు. ఇక శంకరులకు అనేకులుగా శిష్యులుగా ఉంటారు. ఆయన ప్రజ్ఞా పాఠవాలకు కొందరు, చర్చల ద్వారా ఓడింపబడిన వారు మరికొందరు, ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యులు కొందరు ఉన్నారు. ఇక శంకరుల యొక్క కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి, నేను బ్రాహ్మణుడను, నా పేరు సనందుడు, నాది చోళదేశం, మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను, మీ వద్ద శిష్యుడిగా ఉండేటటువంటి వరాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరుల వారికి అత్యంత సన్నిహితంగా ఉండడం వలన తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలో ఉన్నటువంటి అసూయను పోగొట్టదలిచాడు. ఒకనాడు గంగానదికి అవతల ఉన్నటువంటి సదానందుని పిలుస్తాడు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ యువతలకు వస్తాడు. నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు వస్తాయి. అది చూసినటువంటి తోటి శిష్యులు సదానందుడిపై ఉన్నటువంటి అసూయ, అలాగే అతనిపై ఉన్నటువంటి కోపము అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా అతనిపై అసూయ పడినందుకు సిగ్గుపడతారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధించినటువంటి మరొక కథ కూడా ఉంది. శంకరులు శ్రీశైల పరిసరంలో చాలా కాలం తపస్సు చేస్తారు. శంకరులు తపస్సు చేసుకుంటూ ఆ పరిసరాలలో హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి కాలమందు శంకరులు చేసేటటువంటి కార్యములు నచ్చనటువంటి కొందరు ఆయన్ను అంతమొందించాలనేటటువంటి ప్రయత్నంతో ఆ పరిసరాల యందు బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఒక పెద్ద దొంగల ముఠా నాయకుడిని రెచ్చగొట్టి కొంత ధనాన్నిచ్చి ఆయన వద్దకు పంపిస్తారు. అతను అదే ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద కత్తితో మాటు వేసి తపాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి శంకరులు వెనుకగా ఒక్క వేటున అతని తలను నరికివేయాలి అనేటటువంటి ప్రయత్నంతో ముందుకు ఉరుకుతాడు. అదే సమయంలో అక్కడ శంకరుల ప్రధాన శిష్యుడైనటువంటి ఈ పద్మపాదుడు మల్లికార్జునుని యొక్క దేవాలయమున ఈశ్వరుని ధ్యానిస్తూ కూర్చొని ఉంటాడు. ఈశ్వరుణ్ణే మనసున ఉంచి ధ్యానిస్తూ ఉన్నటువంటి అతనికి హఠాత్తుగా ఈ దృశ్యం కనిపిస్తుంది. వెంటనే అతను లక్ష్మీ నరసింహస్వామి వారిని పిలుస్తాడు. అక్కడ శంకరులను వధించుటకు వచ్చినటువంటి ఆ దొంగల నాయకుడిపై ఎటు నుండి వచ్చిందో తెలియదు కానీ హఠాత్తుగా ఒక సింహం వచ్చి దాడి చేస్తోంది. అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చివేసి ఎటు వచ్చిందో అటే మాయమైపోతుంది. తర్వాత మిగిలినటువంటి శిష్యులకు ఈ విషయం అంతా తెలిసి పద్మపాదుని యొక్క శక్తికి, అతనికి ఉన్నటువంటి గురుభక్తికి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. తరువాత శంకరాచార్యుల వారి యొక్క ముఖ్య శిష్యులలో కుమారుల భట్టు అనేటటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. తన 15వ ఏట శంకరులు ప్రయాగలో ఉన్నటువంటి కుమారుల భట్టును కలవాలని చెప్పి నిశ్చయించుకొని బయలుదేరుతాడు. కుమారీల భట్టు ఆచార సంబంధమైనటువంటి కార్యాలకు వినియోగించేటటువంటి వైదిక వృత్తికి చెందినటువంటి వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్నటువంటి బౌద్ధ మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసినటువంటి కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి తరువాత ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి ప్రయత్నాలలో కుమారీల భట్టు ఉంటాడు. శంకరులు ప్రయాగకు చేరేటటువంటి సమయానికి భట్టు ఊకతో చేసినటువంటి అగ్నిగుండంలో నిలబడి ఉంటాడు. ఇక భట్టు శంకరులను గుర్తించి బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసినటువంటి పనిని శంకరులకు వివరిస్తాడు. ఇక శంకరులు రాసినటువంటి భాష్యాల గురించి తనకు తెలుసునని చెప్పి వాటికి వివరణాత్మక వ్యాసాలు రాయాలని చెప్పి కోరిక తనకు ఉంది అని చెప్పి వెల్లడిస్తాడు. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నటువంటి తన నిశ్చయం కారణంగా వార్తికలు రాయలేనని చెప్పి తన శిష్యుడైనటువంటి మండన మిశ్రుడు తప్పక వ్రాస్తాడు అని చెబుతాడు. శంకరుల దర్శనంతో తన సర్వ పాపాలు హరించాయి అని చెప్పి అంటాడు. అప్పుడు శంకరులు శివుని పుత్రుడైనటువంటి కుమారస్వామిగా నిన్ను నేను తప్పక తెలుసుకున్నాను. నీ చెంతకు పాపాలు రావు. అగ్ని నుండి నిన్ను తప్పక రక్షిస్తాను. నా భాష్యాలకు వార్తికలు నీవే రచించాలి అని కోరుకుంటాడు. ఇక భట్టు అందుకు నిరాకరించి మాహిష్మతిలో ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి మండన మిశ్రుని తర్కంలో ఓడించి శిష్యునిగా చేసుకొని అతని తర్వాత అతని చేత వార్తికలు రాయించమని చెప్పి శంకరులతో చెబుతాడు. తరువాత శంకరుల వారి ముఖ్య శిష్యులలో భట్టిపాదుడు ఒకడు. భట్టిపాదుడు వేదాంగాలు చదివినటువంటి గొప్ప జ్ఞాని. అతను పుట్టిన నాటికే బౌద్ధ మతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను, హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలి,
అని చెప్పి అనుకున్నటువంటి ఈ భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని చెప్పి బౌద్ధ భిక్షువుగా వేషాన్ని ధరించి ఒక బౌద్ధ మత గురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. అలా ఒకనాడు ఒక బౌద్ధ భిక్షువు హిందూ మతమును విమర్శిస్తూ ఉండగా సహించలేక వాదిస్తూ ఉండడంతో వారు అతన్ని మేడపై నుండి పడదోస్తారు. అలా పడడం వలన అతనికి ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్యరాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా ఆ రాజు వేద ప్రభావం గురించి చెప్పినటువంటి మిమ్మల్ని అసలు పైనుండి ఎలా తోసివేశారు? మిమ్మల్ని ఎలా పడవేశారు? అని అడుగుతారు. అది హఠాత్తుగా నేను ఏమరపాటుగా ఉండగా జరిగింది. మీరిప్పుడు పరీక్షించుకోవచ్చు అని చెబుతాడు. అప్పుడా రాజు మేడ మీద నుండి తోయమని చెబుతాడు. భట్టిపాదుడు వేదపురుషుణ్ణి ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకు ఎలాంటి హాని జరగదు అనుకుంటూ మేడ మీద నుండి దూకగా అతనికి ఎలాంటి దెబ్బలు తగలక తిరిగి వచ్చినటువంటి భట్టిపాదుణ్ణి మరొక పరీక్షకు ఆహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏముంది అని అడగగా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అని చెబుతాడు. అందులో ఆ రాజుకు భోగశయనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణంగా నమ్మి వైదిక కర్మలను ఆచరించినటువంటి ఆ బౌద్ధ భిక్షులను అందరినీ కూడా చంపేయమని చెప్పి ఆదేశిస్తాడు. ఈ విధంగా అదే ప్రదేశానికి శంకరులు వారు వస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికం రచించమని చెప్పి అడుగుతాడు. తనకు సాటి కలిగినటువంటి మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యం నెరవేర్చమని చెప్పి శంకరుల చేతి మీదుగా మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి వేడుకోగా శంకరుడు అందుకు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడు. తరువాత మండన మిశ్రునితో ఈ విధంగా తర్కగోష్ఠి జరుపుతారు. మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటికి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాస భగవానుణ్ణి జైమిని మహామునిని ఆహ్వానించి వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తూ ఉంటాడు. ఇక శంకరుడు ఇంటికి రావడం గమనించి తన ఇంట్లో సన్యాసులకు ప్రవేశం లేదని చెప్పి అందువలన స్వాగతం పలకను అని చెబుతాడు. అయితే మహర్షుల యొక్క ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానిస్తాడు. తరువాత రోజున చర్చ జరపాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. న్యాయ నిర్ణేతలుగా వ్యాసుడు జైమినులను ఉండమని చెప్పి అభ్యర్థించగా మండన మిశ్రుని భార్య అయినటువంటి ఉభయ భారతి సాక్షాత్తుగా సరస్వతి స్వరూపమని చెప్పి ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమని చెప్పి చెబుతారు. ఉభయ భారతి మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించి వాళ్ళిద్దరి మెడల్లోనూ 2 పూలమాలలు ఉంచి వాదన సమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు అని చెబుతుంది. వాళ్ళిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండన మిశ్రుని మెడలో ఉన్నటువంటి మాల వాడిపోతుంది. కానీ భర్త శరీరంలో భార్య సగం కాబట్టి తనను కూడా ఓడిస్తే కానీ తన భర్త ఓడినట్లు కాదని చెప్పి ఉభయ భారతి చెబుతుంది. ఇక శంకరులు దానికి అంగీకరిస్తారు. ఉభయ భారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరంపరంగా సంధించగా శంకరులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగిన తీరు ఆమెను అబ్బురపరుస్తుంది. అయితే ఆమె చివరిగా ఒక ప్రశ్న వేస్తుంది. అదేమిటి అంటే మన్మథ కళలు ఎన్ని? వాటి స్వరూపార్థాలేమిటి? శుక్లపక్షలందు స్త్రీ పురుషులలో జరిగేటటువంటి మార్పులేమిటి అని అడుగుతుంది. బ్రహ్మచారి అయినటువంటి శంకరుడు వాటిని గురించి తెలుసుకునేటటువంటి ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకై కొంతకాలం గడువు ఇమ్మని చెప్పి అడుగుతాడు. అలా శంకరుడు 100 మంది భార్యలు కలిగినటువంటి అమరకుడు అనేటటువంటి రాజు చనిపోవట గమనించి శిక్షులతో తన శరీరాన్ని కాపాడమని చెప్పి ఆ రాజుగారి శరీరంలోకి ప్రవేశించి అమరకునిగా 100 భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కలశ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోశ్చాదిక, మద, తీసిని, వశకరి, రంజని, మోహిని అనేటటువంటి 15 కళలు నేర్చి తన శరీరంలోకి ప్రవేశించి ఆమెను పరాభూతురాలను చేశాడు. చివరికి మండన మిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్నిచ్చి తన శిష్యునిగా స్వీకరించి సురేశ్వరాచార్యుడిగా ప్రసిద్ధుడవమని చెప్పి ఆశీర్వదిస్తాడు. తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శిస్తాడు. శ్రీశైలంలో శివానందలహరి స్తోత్రాన్ని రచిస్తాడు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినప్పుడు
శంకరుడు శిష్యుడు పద్మపాదుడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ నృసింహుడు శంకరులను రక్షిస్తాడు. ఆ సందర్భంలోనే శంకరుడు లక్ష్మీ నరసింహ స్తోత్రంతో దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ స్తోత్రాన్ని కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు. తరువాత శంకరుడు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులో మూకాంబిక మందిరాన్ని దర్శిస్తాడు. కొల్లూరులో మూగవాడనిపించినటువంటి ఒక యువకుడు హస్తమలకాచార్యుడనేటటువంటి పేరుతో శంకరుడు వారి శిష్యుడవుతాడు. తర్వాత శంకరుడు శృంగేరిలో శారదా పీఠాన్ని కూడా స్థాపిస్తాడు. తోటకాచార్యుడు శంకరుడు శిష్యుడవుతాడు. తరువాత శంకరుడు దక్షిణ, ఉత్తర దేశాలలో తన యొక్క దిగ్విజయం సాగిస్తాడు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించాడు. తరువాత కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగుతుంది. గోకర్ణం, సోమనాథ, ద్వారక, ఉజ్జయినులను దర్శిస్తాడు. తర్వాత బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడిస్తాడు. కాశ్మీర, కాంబోజా దేశాలలో తాంత్రికులను కలుసుకుంటాడు. శంకరుడు కాశ్మీర దేశంలో శారద పీఠాన్ని కూడా సందర్శిస్తాడు. తరువాత తన జీవితం చివరి దశలో శంకరుడు కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడవుతాడు. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క జన్మ వృత్తాంతం. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.